పొరపాటు ఇటు కాకుండా ఓటేశాడు అనుకోండి, పేదవాళ్ళు కడుపు కొట్టినట్టే లెక్క, కూలోకి అన్యాయం చేసినట్టే లెక్క, సామాన్యమైన రైతు కుటుంబానికి అన్యాయం చేసినట్టే లెక్క అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు చాలా మంది పోటీకి వస్తారు. 4 ఏళ్ళు ప్రజల పక్షాన్ని, 4 ఏళ్ళు ప్రతిపక్షంగా కనీసం ప్రజల మొహంకు చూడకుండా చూడలేనటువంటి ఈ రోజు నా మీద పోటీకి వస్తున్నాడు. ఈ రోజు మనుషులు బాగా వాడుకోవడం బాగా తెలుసు, అలాగే మనుషులతో ఎలాగ ఆడుకోవడం ఆయనకు బాగా తెలుసు. అందుకని 4 ఏళ్ళు ప్రజల పక్షాన్ని కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ, కరోనా టైంలో కానీ ఒక రొక్కు ముక్క కూడా ఒక రోజుకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాంటి ప్రతిపక్షంగా ఉంది. మన షుగర్ ఫ్యాక్టరీని ఎలా కొల్లగొట్టారో మొత్తం 175 కోట్లతో ఎంత సర్వనాశనం చేశారో మీ అందరికీ తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేదిక దగ్గర, ఇదే గడ్డపై ఆ రోజు మిలిటరీ నాయుడు గారు, నేను ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉండేటప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అంతా చెప్పినప్పుడు ఇదే ప్లేస్ లో చెప్పారు, నేను అధికారంలోకి వస్తే రైతులకి అందరూ కూడా అన్నం పెడతాం తప్ప అలాగా కన్నం పెట్టనని ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే 80 కోట్ల రూపాయలు మన షుగర్ ఫ్యాక్టరీకి ఇచ్చి 175 కోట్ల లాస్ లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని 80 కోట్లతో ఆదుకున్నారు. పంది కుక్కులా తినేసారా తెలుగుదేశం అయ్యేవాళ్ళు. ఈ రోజు చెప్తున్నా, ఎంత డెవలప్ చేశాం అంత డెవలప్ చేశాను. 10 ఏళ్ళు ఏం కొనుక్కుతున్నారు ఇక్కడ? వచ్చకైనా నీకు డెవలప్ చేసినటువంటిది ఒకటైనా ఉందా? ఈ రోజు మేము చెప్తాను, ఈ రోజు చెప్తున్నా, పక్కన ఉన్నటువంటి హై స్కూల్ చూస్తే తెలుసు, పక్కన ఉన్నటువంటి హై స్కూల్ చూస్తే తెలుస్తుంది డెవలప్ అయిందో లేదో. మన పక్కన ఉన్నటువంటి కాలేజీ గారు ఇప్పుడు ర్యాలీ ప్రారంభమైంది. ఆ రోజు డిగ్రీ కాలేజీ వరకు ఉన్నటువంటి దాన్ని పీజీ కాలేజీ తీసుకొచ్చింది ఎవరు? ఎదురుగా కనిపిస్తుంది వినాయక గుడి కానీ, స్వయంభూ శివాలయం కానీ, ఇక్కడ కేశవస్వామి గుళ్ళు కానీ, ఈ దేవాలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక అప్పుగా మార్చింది ఎవరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాదా? ఈ రోజు తెలుగుదేశం కాంట్రాక్ట్ ఒకడు పందికొక్కలా ఇక్కడ 170-128 కోట్లతో ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే రోడ్డు అవ్వకూడదని ఎదురు చూశారు. ఈ రోజు ధర్మశ్రీ సొంత నిధులతో 89 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజు షోరూమ్ నుంచి కాలేజీ వరకు, నర్సీపేట వరకు కూడా ప్రమాణమైన తారు రోడ్డు చేశాం. ఇది ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మీకు వదిలిందా? ఎప్పుడైనా ఇలాంటి రోడ్డు మీరు వేయగలిగారా? ఈ రోజు ఎదుర్కొంటే కనిపిస్తున్నటువంటిది ఆయన కార్యాలయం ఎదుర్కొంటున్నటువంటి సిమెంట్ రోడ్డు సగం వేసిపోతే ఆడు కళ్ళు తప్పేంటి ఆయన నోరు మూసుకుని ఒక్క మాట కూడా అడగలేదు. అది ఆపోజిట్ గా మళ్ళీ నిన్ననే సిమెంట్ రోడ్డు కంప్లీట్ చేసాం. ఈ రోజు పక్కన ఉన్నట్టు మట్టి రోడ్డు కూడా కంప్లీట్ చేసాం. ఈ డబుల్ రోడ్డు కూడా మన సొంత నిధులతో ఏర్పాటు చేసాం. ఇది మన వైఎస్ఆర్ కార్యకర్త కానీ, వైఎస్ఆర్ నాయకుడు కానీ, వైఎస్ఆర్ ఎమ్మెల్యే కానీ మాటిస్తే మాటకి నిలబడ్డ మొనగాడిగా మేము అందరం కూడా ఉంటాం. ఎందుకంటే మా నాయకుడు అలాంటి వాడు. నాయకుడు మాటిస్తే మాట తప్పడు, మనము తప్పడు. ఈ రోజు అమ్మఒడి ద్వారా వచ్చినటువంటి 15,000 కానీ, వైఎస్ఆర్ చేతి ద్వారా వచ్చినటువంటి 18,700 కానీ, ఈ రోజు రైతు భరోసా ద్వారా వచ్చినటువంటి 13,500 కానీ, అవన్నీ మళ్ళీ రావాలంటే పైన ఎవరు రావాలా? ఎవరు రావాలి? జగన్ రావాలి. జగన్ రావాలంటే ఇక్కడ ఎవరికి గెలవాలా? ఎవరికి గెలవాలి? ఎవరు గెలవాలి? ఇక్కడ నేను గెలవాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలా?